మా దాకా నా స్వార్థం ఏముంటుందంటే నాకొకటి చిన్న సినిమా నిలమాత్రం బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, చిన్నవాళ్ళు బతకాలి. చిన్న సినిమా బతికితే మొత్తం కార్మికుడు బతుకుతాడు. ఆ కార్మికుడు బతికితే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఆ సినిమా ఇండస్ట్రీ ఉంటే ఈ మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఉండాలి. ఆక్యుపేషన్ పేదవాడి కళ అది. పేదవాడు మల్టీప్లెక్స్లో ₹75 టికెట్ ఇచ్చి 20% చూడాలి. నేను 80% పెద్దవాళ్ళకి ఇచ్చేయండి. ఆ 20% ఆక్యుపేషన్ ఇది నేను కొత్తగా ఇచ్చేది. గాంధీ గారి జీవో ఉంది, ఎప్పటి నుంచో మన పుట్టక ముందు నుంచి ఉంది. ఇందిరాగాంధీ గారు అంటే ఏ పెద్ద సినిమా అయినా 20% టికెట్స్ మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇచ్చేయాల్సింది. అది గాంధీ గారి జీవో ఉంది. అది ఏ సినిమా అయినా ఎనీ సినిమా జీవో ఉంది. అది ₹75 మాత్రమే పెట్టాలి టికెట్. కాదన్నా, అంతకుముందు సింగిల్ థియేటర్లు ఉన్నప్పుడు నేల సీఎం అదే గాంధీ గారి టికెట్ అంటారు. అదే ఉండేవి. అదే టికెట్ ని మల్టీప్లెక్స్ లో పెట్టాలి. మల్టీప్లెక్స్ లో మొత్తం ఒకటే పెట్టాడు. ఇప్పుడు పెట్టకూడదు అలాగా. అది రూల్, జీవోకి విరుద్ధం. అది లైసెన్స్ అథారిటీ అంటే వాళ్ళకి ఒక లైసెన్స్, మనకి ఒకటే లైసెన్స్. కనుక 20% ఆక్యుపేషన్ అనేది పెట్టి మీరు కూల్ డ్రింక్ అనేది హై క్లాస్ అక్కడ ₹200 అమ్మితే ఇక్కడ ₹75 అమ్మాలి. అంతేగా. ఇక్కడ సమోసా అక్కడ ₹170 అమ్మితే ఇక్కడ ₹25 అమ్మాలి. ఇస్ 20%కి ఇది పేదవాడి కళ. గాంధీ గారు ఇది కనుక 20% వస్తే మేము 20%లో పెద్దవారు బాగుంటారు, చిన్నవాళ్ళు కూడా బాగుంటారు. ఈ 20% చిన్న సినిమాలు బతుకుతాయి. ₹75 టికెట్ కట్ అవుతుంది, ₹250 టికెట్ కట్ అవ్వకపోవచ్చు. వెంటనే ఓటీటీకి వెళ్ళిపోతున్నాయని బాధపడే బదులు ఈ సినిమాని పూర్తి స్థాయిలో సినిమా థియేటర్లో చూసే అవకాశం కల్పించినట్టు అది ఉండాలి. అదొకటి మేము ఇప్పుడు రేపు అడగబోయే దాంట్లో సీఎం గారిని. ఎందుకంటే రెండోది 5 షోలు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. 5 షోలు పెద్ద సినిమాలకు వాడుతున్నారు. అది కాదు, 230 మస్ట్ అండ్ షూట్ 175 స్క్రీన్లు అంటే 175 స్క్రీన్లు లోపల ఉన్న సినిమాకి ఇది 2:30కి చిన్న సినిమా అంటే ఆ 175 స్క్రీన్లు ఉన్న సినిమా మాత్రమే 2:30కి స్క్రీన్ చేయాలి. అంటే వాళ్ళకే పర్మిషన్. 175 థియేటర్ దాటి ఉన్న వాళ్ళు 2:30కి చేయడానికి లేదు. 175 థియేటర్ అంటే 175లో స్క్రీన్లు అంటే 175 ప్రింట్లు రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే. 175 ప్రింట్లు అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్. ఆ స్మాల్ బడ్జెట్ మూవీ 175 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఆ 230 షోకి అరువులు. 230 షో బాగుంది అనుకోండి, మీరు 4 షోలు వేసుకో, 5 షోలు వేసుకో. అదొక్కటి కావాలి. ఎందుకంటే చిన్న సినిమా బతకాలి అంటే 230 షో ఒకటి కావాలి. 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ లో కావాలి. సామాన్య ప్రేక్షకులకి తినుబండారాలు భారం అయిపోయింది. దాన్ని మ్యాక్సిమం తగ్గించి రెడ్యూస్ చేసి ప్రేక్షకుడిని థియేటర్కి వచ్చే విధంగా చెయ్యాలి. ఇది మల్టీప్లెక్స్ బాధ, సింగిల్ స్క్రీన్స్ కాదు. మల్టీప్లెక్స్ లో ఉన్న ₹300, ₹400, ₹500 ఉన్నది. మినిమం టోటల్ గా అంతా ₹100 దాటకూడదు. ఏది కూడా 100 దాటకూడదు, 100 లోపే ఉండాలి. కనుక ఏది కూడా 100 లోపు ఉండాలి తప్ప 100 దాటకూడదు. 100 దాటి ఉండకూడదు. మల్టీప్లెక్స్ లో రేట్ ఉండకూడదు. అది ఆర్డర్ పాస్ చేయాలి. ఇది ఉంటే సామాన్య ప్రేక్షకుడు ₹250 టికెట్ ఉన్నా, ₹200 టికెట్ ఉన్నా, ₹100 తినుబండారాల్లో అయిపోయినా మొత్తం టోటల్గా అయిపోతుంది. పార్కింగ్ ఫ్రీయే పెట్టాలి. మళ్ళీ పార్కింగ్ డబ్బులు పెట్టకూడదు. పార్కింగ్ 2 గంటలకు ₹100 పెడతారు మళ్ళీ. అది మరి ఇవన్నీ రేపు సీఎం గారిని చర్చించాలి. మీరు వెళ్తున్నారు కదా, అంటే మీరుంటే ఆ అంశాలు చిన్న సినిమాలకు సంబంధించి కావచ్చు, పేదలు సినిమా థియేటర్కి వెళ్ళటం గురించి కావచ్చు, మీలాంటి వాళ్ళు ఉంటే చర్చకు నేను అడగాలి. అంటే నా తరపు నుంచి ఇప్పుడు మెమోరాండం రూపంలో ఛాంబర్ నుంచి ఇచ్చిన, నా తరపు నుంచి నేను జాయింట్ సెక్రటరీస్ కౌన్సిల్. కాకపోతే మా అందరం కలిపి మాట్లాడుతాం. అక్కడికి వెళ్ళి పెద్దలు మాట్లాడతారు. పెద్దలు మాట్లాడుతుంటప్పుడు మా టైం వచ్చి మాకు ఏమైనా అడిగితే చెప్పగలుగుతాం. ఎవరైతే పెద్దలకే ఇస్తాం ఫస్ట్. వాల్యుబుల్ పెద్దలకి. మనం ఎవరెవరు వస్తున్నారు అంటే యాక్చువల్ కేఎల్ నారాయణ గారు, ఆశేషగిరి గారు, చిరంజీవి గారు ఉంటే చిరంజీవి గారిని ముందు పెట్టి, ఆశేషగిరి గారిని నేను కేఎల్ నారాయణ గారిని ముందు పెట్టి, వాళ్ళు పెద్దలు వాళ్ళ ముందు మాట్లాడి ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీ ఆలోచించిన వాళ్ళు, ఇండస్ట్రీ కోసం అవగాహన ఉన్నవాళ్ళు. ఇప్పుడు తక్కువలంతా బిజినెస్ మ్యాన్స్, ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్స్. ఎవరు అంత ఇప్పుడు డబ్బు స్వార్థం కోసం వ్యాపారం చేసేవాళ్ళు తప్ప వాళ్ళకి అవగాహన లేదు. వీటికి ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం అలవాటు లేదు. వాళ్ళ సినిమాని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ సినిమా ఎలా బిజినెస్ అవ్వాలి, వాళ్ళ సినిమా ఎలా రిలీజ్ అవ్వాలి. తప్పలేదు దాంట్లో. అది తప్పలేదు. 100% బిజినెస్ మ్యాన్స్. ఎందుకంటే మనం 500 కోట్ల సినిమా తీసాం, మనకి 700 కోట్లు ఎలా రావాలి? అది రేటు పెంచితే వస్తుందా, రేటు తగ్గితే వస్తుందా, సామాన్య ప్రేక్షకుడు ఎలా రావాలి? దిల్ రాజు గారు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు, అరవింద్ గారు, వాళ్ళందరూ ముందు హీరోలు ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారో తెలియదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారు ఆధ్వర్యంలో మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కూడా వచ్చారు కదా.
నాగార్జున, వచ్చారు. వెంకటేష్ ఇట్లా వీళ్ళు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అవమానం పరిచారండి వాళ్ళని, ఉమ్, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు. చిరంజీవి గారు పాపం ఆయన ఎంత బాధపడ్డారంటే ఇండస్ట్రీ బాగు చేయడం కోసం, ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ బతకడం కోసం, ఇండస్ట్రీ నిలబెట్టడం కోసం ఆ రోజు సినిమాలకి రేట్లు ఒక 3 సార్లు తిప్పించి వాళ్ళ పాపం ఆయన వచ్చి ఒక అసలు ఎంత అంటే ఆయనకి సంబంధం లేకపోయినా ఇండస్ట్రీ ఉండాలి, ఇండస్ట్రీ బతకాలన్న ఒక ఆలోచనతో అంతమందిని తీసుకొని ఆయన తీసుకెళ్తే ఆయన నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టి కూడా చాలా ఇబ్బంది పెట్టారు 100%. ఆ రోజు చిరంజీవి గారు కూడా ఇవన్నీ అడిగారు. ఉమ్, మీరు మెమోరాండంలో చాలా క్లియర్గా ఉంది, చూసుకోండి కావాలంటే. ఉమ్, చిరంజీవి గారు 5వ షో, చిన్నవాళ్ళు బాగుండాలి, 5వ షో కావాలి. ఉమ్, అలాగే మీకు 20% మల్టీప్లెక్స్లో ఆక్యుపేషన్ కావాలి. అలాగే పెద్ద సినిమాలు 2 వారాలు టికెట్ రేట్లు కావాలి. ఇవన్నీ మొత్తం టోటల్గా ఆయన అడగడం అన్నీ అడిగారు. ఆ రోజు వాళ్ళు ఈ 2 పక్కన పెట్టేసి ఓన్లీ టికెట్ రేట్లు మాత్రం ఇచ్చారు. అది కూడా ఆయన ఎంతో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఆయన అయితే. ఆ 1/2 కిలోమీటర్ నడిపించడం అంటే అన్ఈజీ పీపుల్. అంటే ఆయన భరించారు, ఇండస్ట్రీ భరించాడు. ఆయన ఎందుకని చెప్తాను కదండి, భరించిన వాడే నాయకుడు, అందరి కోసం పనిచేసేవాడే నాయకుడు. అందరివాడు అంటే చిరంజీవి గారు అందరివాడు, కొందరివాడు కాదు. అందుకే చిరంజీవి గారు ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. అందుకు బాగా ఆయనకి అంత కష్టం తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చిరంజీవి గారు మళ్ళీ జీవో వచ్చేటప్పుడు కూడా నాకు లెటర్ పంపించి మళ్ళీ మీటింగ్కి వెళ్ళి ఛాంబర్లో మాట్లాడమని, మళ్ళీ మనకి ఏం కావాలో మళ్ళీ అందరూ కలిపి జీవో సెట్ చేయమని మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆ జీవో పట్టుకొని మళ్ళీ ఆయన వెళ్ళి జీవో చేయించారు. అంటే అంత ఆలోచన ఆయనకు ఉంది. అన్ని పక్షాలని కలిపి తీసుకుంటారు. వన్ టైం చేయలేదు ఆయన, అందరిని కలిపాడు. అంటే చిన్నవాడికి అర్థం చేసుకున్నాడు ఆయన, పెద్దవాళ్ళని అర్థం చేసుకున్నాడు. పెద్దవాళ్ళు ఉండాలి. కానీ ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నిజంగా మీరు అన్నట్టుగా దాసరి గారి తర్వాత ఆయనే కనపడుతున్నారు. ఆయన ఎక్కడో మనసు నొచ్చుకున్నట్టుంది, నేను సినిమా పెద్దనే కాదు, సినిమా బిడ్డనే. చాలా మంది కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు దాసనారాయణ గారు కూడా చాలా మంది మాట్లాడారు, కానీ పట్టించుకోకుండా ఇండస్ట్రీ. ఆయన కూడా బాధపడడం అంటే ఆయన పని చేస్తుంటే మనం ఎలాగుంటారంటే ఒకరికి ఇప్పుడు అన్నిటికీ అందరికీ రావండి. కొన్ని ఇద్దరు పక్కన ఉంటేప్పుడు ఒకరికి నష్టం జరుగుతుంది, ఒక లాభం. ఇప్పుడు ఆ రోజు అన్నీ అయ్యాయి, మాకు రాలేదు. చిరంజీవి గారిని ఏమంటే బాబు ఆయన ప్రయత్నం చేశాడు, రాలేదు, మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇప్పుడు మళ్ళీ అడుగుతాం తప్ప చిరంజీవి గారు ఇవ్వలేదంటే కాదు కదా. ఆయన అన్ని కూర్చోబెట్టి ఛాంబర్లో అందరితో మాట్లాడి మళ్ళీ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అది ఇచ్చారు. ఆ 2 రాలేదు. ఇప్పుడు మా ప్రయత్నం మేము చేస్తున్నాం, చిరంజీవి గారి ప్రయత్నం చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు రేపు రాబోయే తరంలో రేపు చిన్నవాడు బతకాలనే కదా, కార్మికుడు బతకాలనే కదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలనే కదా, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు రావాలనే కదా. ఇవన్నీ చిరంజీవి గారు తాపత్రయం. ఇప్పుడు ఏ చిన్న సినిమా వాళ్ళు వచ్చి మా టీజర్ రిలీజ్ చేయండి, చేస్తాడు, మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా దానికి రండి, మా ప్రీ రిలీజ్ కంటే ప్రతి దానికి వెళ్తున్నారు. ఏమండి, పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈరోజు, అంటే మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తాను, ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ మీటింగ్కి వెళ్తుంది కారణం కూడా ఆయనే. ఈ మీటింగ్కి వెళ్ళాలి అని కూడా ప్రజలు పెట్టింది కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనే. ఎందుకంటే చిన్నవాడు తరపు నుంచి మాట్లాడాలి, ఉండాలి అనే ఆలోచన కూడా అయింది. ఇది మాత్రం నేను మీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకటి అంటే మాది కూడా, మా వాయిస్ కూడా ఉండాలని. యాక్చువల్గా నాకు ఆహ్వానం లేదు, నన్ను పిలలేదు కనుక ఇది టోటల్గా మళ్ళీ చిరంజీవి గారు అంతా మాట్లాడిన తర్వాత జరిగిందని నేను అనుకుంటా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం. బహుశా మీరుంటేనే వాళ్ళ తరపున వాయిస్ ఒక ప్రాతినిధ్యం ఉంటుందని అనుకున్నారేమో. అందుకే ఆయన ధన్యవాదాలు చేస్తాను. దానికి నా మీద ఆయన పెట్టిన నమ్మకానికి నేను 100% 10 మంది తరపు నుంచే నేను ఫైట్ చేస్తాను. నా స్వార్థానికి, నా కోసం ఏ రోజు కూడా నాకు ఇది కావాలని కానీ, నాకు ఇది కానీ ఏ రోజు నేను కొడుకు దేవుడు ఇచ్చిన మట్టుగా నాకు ఈజ్ కంఫర్టబుల్గా నేను ఉన్నాను. కాకపోతే మనం 10 మంది కోసం పోరాడుతున్నాం. ఆ 10 మందికి మనం ఏదైనా వస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది. ఇది ఏ గ్రేట్నెస్ వచ్చినా కూడా చిరంజీవి గారిది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి చిరంజీవి గారు ఇప్పుడు నన్ను ఒక ప్రతినిధిగా పంపించడానికి కూడా ఆయన కారణం కాబట్టి అందుకే ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కాదు కదా వచ్చేటప్పటికి పెద్దలందరూ ఉంటారు, పెద్దలందరికీ మేము చెప్తాం. ఇప్పుడు మాకు అవకాశం వస్తే మాట్లాడతాం, మాకు అవకాశం రాకపోతే పెద్దలకి మా బాధ కూడా చెప్పమని చెప్తాం. కేఎల్ నారాయణ గారికి కానీ, ఆశీష్ గిరి గారికి కానీ, అరవింద్ గారికి కానీ, దిల్ రాజు గారికి కానీ,
అక్కడ ముందైతే ఎవరు కూర్చుంటారో వాళ్ళు ఎవరెవరితో ఏం చెప్తారో ఒకవేళ మా బాధ మా కష్టం ఇది మా చిన్న వాళ్ళది ఇది అని కంపల్సరీ రిప్రజెంటేషన్ చేపిస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ అడుగు కేవలం నాంది మాత్రమే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ జరగబోతా ఉంది. ఖచ్చితంగా నట్టి కుమార్ గారు చెప్పినట్టుగా అక్కడ వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యే అవకాశం కనపడతా ఉంది. చూద్దాం మరి రేపటి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.